పేరేంటి? అమ్మా ఏ క్లాస్ అమ్మా? చెప్పండి. వెళ్ళాలి. రండి. తక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి. చెట్లు తగ్గ గ్రౌండ్ సార్ ఇదంతా గ్రౌండ్ బౌండరీ ప్లాంటేషన్ చేస్తాం రావాలి కదా, చేస్తాం సార్. పాయింట్స్ ఇది చెప్పండి. టెన్త్ సార్. రావాలి. నెగోషియేషన్ ఎస్. రాబోయే రోజుల్లో 100% అందరూ పాస్ కావాలి. అందరూ కూడా మంచి గ్రేడ్స్ రావాలి, పెట్టాలి సార్. ఇప్పుడు 2 గ్రూప్స్ కింద ఉన్నారు సార్. ఒకటి షైనింగ్ స్టార్ సార్, ఒకటి రైజింగ్ స్టార్ సార్. చేసి ఎవరైతే పిల్లలు వెనుకబడి ఉన్నారో వాళ్ళు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేయాలి సార్. అది ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం సార్. ఇప్పుడు ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ పైన. నవంబర్ 30 వరకు రాష్ట్రంలో పచ్చగాను చెట్టు సార్. సార్ ఒక మొక్క ఇచ్చారు సార్, అది ఇంటి దగ్గర నాటుకున్నాం సార్. మిక్స్ బెడ్ అనుకుని ఇక్కడ కూడా నాటాను సార్. దానికి 3 నెలలకు ఒకసారి 5 పాయింట్స్ వేసేసి ఫోటో తీసుకుని పెడతారు. ఫోటో తీసుకుని పెట్టి మార్కులు వేశారు. 5 పాయింట్స్ వేసేసారు. 5 పాయింట్లు వేశారు. అవును సార్. 2025 సెప్టెంబర్లో పెట్టారు. అవును సార్. డిసెంబర్లో మళ్ళీ రాసి పంపించాం, ఫోటో పంపించాం. అవును సార్. 4 సార్లు పంపించారు. అవును సార్. మొన్న కూడా జూన్లో పంపించాం. చెట్టు బాగా పెంచాం. మిక్స్ బెడ్ అంటే ఇక్కడ కూడా వేసాం సార్. డెమో తీసుకొచ్చాడు సార్. ఏంటంటే పిల్లలకి సైంటిఫిక్ నేమ్స్ ఇవి చెప్పించడానికి మనం ఈ యాప్ని ఇంటిగ్రేట్ చేస్తాం సార్. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సార్, సో ఇట్ విల్ టేక్ దెమ్ టు ద సైంటిఫిక్ నేమ్ సార్, అదర్ ప్లాంట్ డీటెయిల్స్ సార్. సో ఇక్కడ వచ్చేసింది సార్ మనకి ప్లాంట్ తెలుగు నేమ్, సైంటిఫిక్ నేమ్ సార్. ఈ అబ్బాయి పెన్ ఐడి బేస్డ్ ఆన్ అపార్ ఐడి మనం జనరేట్ చేసింది సార్, విత్ హిస్ సెల్ఫీ సార్, లేటెస్ట్ సెల్ఫీ. సో ఎవ్రీ క్వార్టర్లీ స్కూల్ లీడర్, క్లాస్ లీడర్ విజిట్ చేసి ఆన్లైన్. సో టు బిల్డ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు గ్రీన్ పాయింట్స్ని యాడ్ చేసి ఎండ్ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్ మనం ఈ పాస్పోర్ట్ నాకు ఇంకో పని చేయాలి సార్. ఈ చెట్టు ఫోటో తీయాలి. చెట్టు ఫోటో హెల్త్ ఫోటో నుంచి రావాలి తప్ప ఏ మార్కులు కాదు. అది AI ద్వారా వచ్చేయాలి. విల్ డూ ఇట్ సార్. చెట్టు యొక్క హెల్త్ పెట్టి విల్ డూ దట్. దాని ప్రకారం మార్కులు ఇవ్వాలి. ఆటోమేషన్ చేసాం. లీప్ ఆటోమేషన్ చేయాలి. అది ఎవ్రీ టైం వాడికి ఇచ్చి నువ్వు ఈ వారంలో ఈ క్వార్టర్లో ఇక్కడ ఉన్నావు, నీ చెట్టు హెల్త్ ఏం చేయాలో నువ్వు ఆలోచించు. డెఫిషియన్సీ. సో దేర్ ఆర్ 2-3 యాప్స్ సార్. ప్లాంటిక్స్ ఉంటుంది సార్. వీ హావ్ నో మనం లీప్ యాప్ లో గ్రీన్ అంబాసిడర్ పాస్పోర్ట్ ఇంటిగ్రేట్ చేసి ఫోటో తీసి చేస్తాం. పెట్టి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో చెట్టు పేరు కూడా అదే ఇవ్వాలి. ఎస్ సార్. చెట్టు పేరు కూడా ఆటోమేటిక్ అదే ఇవ్వాలి. ఆ చెట్టు యొక్క లాభాలు కూడా ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళకి మార్కులు ఇవ్వాలి. చెట్టు యొక్క లాభం ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుందా? ఇంకా సార్ చెట్టు ఎదగడం వల్ల బాట్స్ గట్రా గూళ్ళు కట్టుకుని గట్రా చేస్తారు. అవన్నీ వస్తాయి. ఏ చెట్టు పెడితే ఎక్కువ లాభం ఉంటుంది? బయోడైవర్సిటీ. చదువుకున్నా కదా, బయోడైవర్సిటీకి కొన్ని చెట్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ ఇది ఉంది, పోలవరం ఉంది, ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లు నేను అనుకోవడం 80% వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతి చూసాను, వెళ్ళావా? తిరుపతి ఎప్పుడు వెళ్ళా? దేవుడి దగ్గరికి 2025 వెళ్ళావా? ఎంత గ్రీన్ రేట్ ఉంటుంది? మీ ఊరికంటే బాగుంటుంది కదా. మరి నువ్వు అమారి తయారు చేయాలి కదా. అక్కడ ఎంత తెలుసా? 89.5% గ్రీన్ రేట్ మొత్తం గ్రీన్ కవర్. ఇక్కడ 60-65% చేస్తారా మీరంతా పిల్లలు? ఓకే, గుడ్, కంగ్రాట్స్. హలో, ఇది ఎవరు తయారు చేశారు? స్కూల్లో అందరూ చేశారా? నేను బయట తయారు చేసి వచ్చారా? స్కూల్లో తయారు చేశారా? ఓకే, గుడ్. ఏంటమ్మా ఎంతమంది పిల్లలు? 5 మంది.
అందరికి డబ్బులు వచ్చాయా? మీ పాపనా? ఏంటా ఇట్రా, ఎంత వచ్చింది? 13,000 వచ్చింది. ఎంతమ్మా? మొత్తం 65,000 వచ్చింది. నీ ఆదాయం ఏంటి దినానికి? 10,000 వస్తుంది. నీకమ్మా ఇప్పుడు ఈ పిల్లలు భారమా ఆస్తి? వస్తాయి కదా. మీరు కష్టపడితే 65,000 కూడా రాదు. వస్తుందా? రాదు కదా. వీళ్ళకి ఇప్పుడు 65,000 వస్తున్నాయి కదా. 2 వీళ్ళు బాగా చదువుకుంటే ఈ 5 మంది బాగా చదువుకొని పైకి వచ్చారు. ఆకాశం మీద అద్దుగా ఆదాయం వస్తుంది కదా. మీకు కూడా ఇది చేస్తారు కదా. కాబట్టి ఇది ఒక ఆలోచన విధానం మారాలి. మీరు 10 మందికి చెప్పాలి, అందరికి చెప్పాలి. నాకు 5 మంది పిల్లలు, నేను ఆనందంగా ఉన్నా. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు నీతో మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. నువ్వు సెల్ ఫోన్లో చూసుకుంటే ఏమొస్తుంది? మరి కొన్ని దేశాల్లో పిల్లలు లేక నష్టపోయారు. వీటి ప్రపంచానికి రేపు సేవలు ఇచ్చే పరిస్థితి వస్తారు. ఈ ఊర్లో కూర్చొని ఒక మంది మీద చదువుకున్నావు నువ్వే 5 బాగా పెళ్ళి మాట్లాడుతున్నారా? నువ్వేం కావాలనుకుంటున్నారా?